అసాధారణ విపత్తుకి ఎవరూ ఊహించని అసాధారణ సాయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రంగానికి, ప్రతి పనికి, ఆఖరికి కోడిని కూడా వదలకుండా సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆదుకుంటామన్నారు. వరదలు వచ్చిన రోజు నుంచి విజయవాడలోనే ఉన్న చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిహారం అందే వరకు తాను రివ్యూ చేస్తానని, పూర్వస్థితి వచ్చే వరకు బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అయినా వైసీపీ అధ్యక్షుడు సహా ఆ పార్టీ నేతలు వరద సహాయక చర్యలపై బురద జల్లుతూనే ఉండటం విమర్శల పాలవుతుంది. అపార పాలనా అనుభవం ఉండి 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే పెను సవాళ్లు ఎదురయ్యాయి. బుడమేరకు గండ్లు పడి విజయవాడ నీట మునిగింది. మరోవైపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఆ విపత్తులకు తోడు ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకొచ్చిన భారీ పడవల వెలికితీత ప్రభుత్వానికి పెద్ద సవాలు విసిరాయి. వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీయలేని పరిస్థితి. అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను కానీ, మా మంత్రివర్గం కానీ, మా ఆఫీసర్లు కానీ 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా 10 days మళ్లీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. విజయవాడను వరదలు ముంచెత్తిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ వరద నీటిలోనే తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవాన్ని ఉపయోగించి బాధితులను ఆదుకోవడంలో నిమగ్నమయ్యారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు చూపించిన చొరవ, నిబద్ధత యావత్తు దేశం దృష్టిని ఆకర్షించి ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పుడు పరిహారం అందే వరకు తాను రివ్యూ చేస్తానని, పూర్వస్థితి వచ్చే వరకు బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తయారు చేయండి, పంపించండి, పుష్ చేయమంటే పుష్ చేశాం. కొన్ని దిక్కడ టైం ల్యాగ్ కూడా, ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం. అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు, రాష్ట్రమంతా గుర్తించారు, దేశం మొత్తం గుర్తించింది. నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేషన్ ఈజ్ రికగ్నైజ్డ్. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ, చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు. ఆ విధంగా వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, 5 కోట్ల ప్రజల తరఫున. ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు. ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్స్ వేసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు. వీల్ చైర్స్ వేసుకొని కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. బుడమేరు వరద బెజవాడను అతలాకుతలం చేసింది. అలాంటి విపత్తు నేటి వృద్ధులు కూడా ఎప్పుడూ చూడలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకముందే అతిపెద్ద విపత్తు సంభవించింది. అటు చూస్తే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది. అయినా వరద బాధితులకు సాయం చేయడానికి కూటమి సర్కార్ నడుం బిగించింది. వరద బాధితులు పడిన ఇబ్బందులను, కష్టాలను ముఖ్యమంత్రి స్వయంగా చూశారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం చూపిన చొరవతో దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. అటు కేంద్రం సాయం, ఇటు దాతల విరాళాలతో బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. పశువులు, కోళ్లు చనిపోయిన పరిహారం ఇస్తామని, పంట నష్టాలకు
ఫిషింగ్ బోట్లు వలల నష్టం జరిగితే ఆదుకుంటామని, ఎవరికి ఏ నష్టం జరిగినా అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన అన్ని వర్గాలకు చేయూతనందిస్తోంది. చరిత్రలో వరద సాయం ఈ స్థాయిలో ఎవ్వరూ అందించలేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులపై ధ్వజమెత్తుతూ ఆఖరికి జీతాల కోసం కేంద్రానికి లేఖలు రాసి దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది. 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో వస్తే 6 ఏళ్లలో 9,000 కోట్లు అయిపోయింది. ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపిలేదు. ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను. ఇది ఇప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా. మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు, దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది, ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది. మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు. నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. నాకు 518 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, అది ఇమ్మీడియట్ రిలీజ్ చేయండి, ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా. వరదలు వచ్చినప్పుడు విజయవాడ వెచ్చి వెళ్లిన మాజీ సీఎం జగన్ అవి మ్యాన్మేడ్ డిజాస్టర్లని విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి బుడమేరును నిర్లక్ష్యం చేసిన ఆయన ఇప్పుడు ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిపక్షంగా మీరు వరద బాధితులకు చేసిన సాయం ఏంటని ప్రశ్నిస్తే తాపీగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇన్ని రోజులు ఆయన ప్రకటించిన సాయం వరద బాధితులకు అందలేదు. దానిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద బాధితులకు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే వరదలు వచ్చి వెళ్లి దాదాపు 20 రోజులు అవుతున్నా తర్వాత వైసీపీ సాయానికి సిద్ధమవడం విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.